తెలుగువారి మదిలో సీతమ్మగా కొలువై ఉన్నారు మహానటి అంజలీదేవి. ఎందరో స్టార్ హీరోస్ కు తల్లిగా నటించి మెప్పించారామె. సువర్ణ సుందరిగా అభిమానుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేశారు అంజలీదేవి. ఆ మహానటి నట వైభవాన్ని మననం చేసుకుందాం. తెలుగు సినిమా స్వర్ణయుగం చూసిన రోజుల్లో అనేక చిత్రాలలో విశేషంగా అలరించారు అంజలీదేవి. ఆమె ధరించిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా తెలుగు తెరపై సీతమ్మగా అంజలీదేవి అభినయాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అంతకు ముందు ఆ తరువాత ఎందరు సీతాదేవి పాత్ర పోషించినా అంజలీదేవి స్థాయిలో ఎవరూ మెప్పించలేకపోయారనే చెప్పాలి. 1963లో విడుదలై విజయ ఢంకా మోగించిన లవకుశ్ చిత్రంలో సీతమ్మగా అంజలీదేవి అభినయాన్ని నవతరం ప్రేక్షకులు సైతం ఇష్టపడుతున్నారు. పర్వదినాల్లో బుల్లితెరపై దర్శనమిచ్చే లవకుశ సినిమా చూసి అంజలీదేవి అభిమానులుగా మారిపోయారెందరో. అంతలా సీతమ్మ పాత్రలో ఆకట్టుకున్నారు అంజలీదేవి. అంజలీదేవి అనగానే ముందుగా లవకుశలోని సీతమ్మ పాత్రనే గుర్తు చేసుకుంటారు జనం. ఆ తరువాత ఆమె అందాల అభినయాన్ని మననం చేసుకుంటూ సువర్ణ సుందరిగా అంజలి అలరించిన తీరును తలుచుకుంటారు. సువర్ణ సుందరిగా దక్షిణాది వారినే కాదు, ఉత్తరాది జనాన్ని సైతం విశేషంగా మురిపించారు అంజలీదేవి. పౌరాణిక జానపద చిత్రాల్లోనే కాదు, పురాణగాథల ఆధారంగా జానపద బాణీలో రూపొందిన చిత్రాల్లోనూ అంజలీదేవి అభినయం ఆకట్టుకుంది. చెంచులక్ష్మి చిత్రంలో లక్ష్మీదేవిగా, చెంచులక్ష్మిగా అంజలి అలరించిన తీరును ఎవరూ మరిచిపోలేరు. అందులో చలాకీ చెంచితగా అంజలి నటన ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. తెలుగువారిని విశేషంగా అలరించిన జానపద గాథలు ఉన్నాయి. వాటిలో తెలుగు నేలపైనే జరిగిన కథగా బాలనాగమ్మ నిలిచింది. ఇందులో మాయలు పకీరుకు భూలోకంలోనే అందమైన భామగా బాలనాగమ్మ కనిపిస్తుంది. ఆ పాత్రలో అంతే అందంగా అభినయించారు అంజలీదేవి. కార్యవర్ధిరాజు భార్య బాలనాగమ్మ పాత్రలోనూ అంజలీదేవి తన ముందు తరంలో ఆ పాత్ర పోషించిన వారిని మరిపించారు. అంజలీదేవి తనకు లభించిన ఏ పాత్రకైనా న్యాయం చేయాలని తప్పించేవారు. విజయనగర సామ్రాజ్యంలోని కాశీనాథ శాస్త్రి కళా నైపుణ్యంతో రూపొందిన చారిత్రక గాథ జయభేరిలో ఇందులో మంజులవాణిగా అంజలి అభినయం అలరించిన తీరు అనితర సాధ్యం అనిపించకమానదు. జయభేరి తరువాతి రోజుల్లో ఓ కళాఖండంగా నిలవడానికి అంజలీదేవి నటన కూడా ఓ కారణమని విజ్ఞులు విశ్లేషించారు. తెలుగువారినే కాదు, యావత్ భారతీయులను విశేషంగా అలరించిన జానపదం భట్టి విక్రమార్క. ఈ కథతో తెరకెక్కిన చిత్రంలోనూ అంజలీదేవి నాయిక పాత్రలో భలేగా మురిపించారు. భట్టి విక్రమార్కలో ప్రభావతీదేవిగా అంజలీదేవి అభినయం ఆనాటి ప్రేక్షకులకు గిలిగెంతులు పెట్టింది. అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటించి మెప్పించారు అంజలీదేవి. అందుకు కీలుగుర్రంలో ఆమె పోషించిన మోహిని పాత్రనే నిదర్శనమని చెప్పవచ్చు. తన అందంతో రాజును వశపరుచుకున్న మోహిని రాత్రి కాగానే నిజ రూపంలో ఏనుగులను భక్షించే భూతంగా మారిపోతుంది. నిజానికి ఓ అందాల తార అలాంటి పాత్రను పోషించడానికి అంగీకరించడమే ఓ సాహసం. సదరు పాత్రలోనూ అంజలీదేవి మెప్పించారు. కీలుగుర్రం తరువాత అంతకంటే విలక్షణమైన శిఖండి పాత్రను భీష్మ చిత్రంలో ధరించారు అంజలీదేవి. ఇందులో అంబ పాత్రలో అంజలీదేవి కనిపిస్తారు. భీష్ముడు తనను నిరాకరించాడని అతనిపై పగబడుతుంది అంబ. భీష్మునిపై పగ సాధించడానికి అంబ తపస్సు చేస్తుంది. ఆ తరువాతే శిఖండిగా జన్మిస్తుంది. తపము ఆచరించే సన్నివేశాల్లోనూ అంజలీదేవి అభినయం అలరించింది. పౌరాణిక, చారిత్రక జానపదాల్లోనే కాదు, సాంఘికాల్లోనూ అంజలీదేవి అభినయం ఎంతగానో మురిపించింది. అంజలీదేవి నాయికగా రూపొందించిన సాంఘికాలు కొన్నే అయినా వాటిలో వైవిధ్యం ప్రదర్శించు నటించారామె. ఇక తల్లి పాత్రలో అంజలీదేవి తెలుగునాట ఓ ట్రెండ్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. జానపద పౌరాణికాల్లో అందాల తారగా ఎంతగానో ఆకట్టుకున్నారు అంజలీదేవి. తొలి రోజుల్లో మరింత అందంగా ఆకర్షించారు అంజలి. ఆ రోజుల్లో ఎంతోమంది రసికులు అంజలీదేవిని తమ కలల రాణిగా ఆరాధించారు. ముఖ్యంగా సి పుల్లయ్య తెరకెక్కించిన పక్కింటమ్మాయిలో లీలాదేవి పాత్రలో మరింత అందంగా కనిపించి కవ్వించారు అంజలి. ఆనాటి మేటి నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరికీ కలిసి వచ్చిన కథానాయికగా అంజలీదేవి విజయయాత్ర చేశారు. ఎన్టీఆర్తో పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాల్లో జోడీగా నటించి ఆకట్టుకున్నారు అంజలీదేవి. రామారావుతో నటించిన అన్ని రకాల చిత్రాల్లోనూ విజయాలు చూడడం విశేషం. సాంఘికాల్లో ఎన్టీఆర్తోనే ఎక్కువ సక్సెస్ చూశారామె. అంజలీదేవి అనగానే రాజకుమారిగానో,
పురాణ స్త్రీగానో భావించేవారు కొందరు నిర్మాతలు, దర్శకులు. కానీ ఆమెలోని అందాల అభినయాన్ని గమనించిన వారు సాంఘికాల్లోనూ తగిన పాత్రలిచ్చి గౌరవించారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సంఘం చిత్రంలో వైజయంతిమాల పాత్ర డామినేషన్ కనిపిస్తుంది. కానీ అంజలీదేవి ఆమెతో కలిసి నటించిన సన్నివేశాల్లో తనదే పైచేయి అనిపించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా రూపొందిన చరణదాస్ చిత్రంలో సావిత్రి మరో నాయికగా నటించారు. అయితే టైటిల్ రోల్ మాత్రం అంజలీదేవినే పోషించడం విశేషం. ఈ సినిమాను చూస్తే ఈ మధ్య హిందీలో విజయం సాధించి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లిన లాప్తా లేడీస్ గుర్తుకు వస్తుంది. చరణదాసిలో అంజలీదేవి అభినయం ప్రేక్షకుల చేత జేజేలందుకుంది. అంజలీదేవిని తెలివైన నటి అని అంటారు. ఎందుకంటే కొత్త నీరు రాగానే పాత నీరు తప్పుకున్నట్లుగానే తన తరువాతి తరం నాయకుల ఆధిక్యాన్ని అంగీకరిస్తూ అంజలీదేవి సెకండ్ లీడ్స్లోనూ నటించారు. సదరు పాత్రల్లోనూ అంజలీదేవి తనదైన పంథాలో పయనించి ఆకట్టుకోవడం విశేషం. అందాల తారగా రాజ్యమేలుతున్న రోజుల్లోనే పరదేశీ వంటి చిత్రాల్లో ముసలి వేషాలు పోషించి మెప్పించారు అంజలీదేవి. తరువాతి రోజుల్లో తన సరసన హీరోలుగా నటించిన వారికే తల్లిగా నటించి ఆకట్టుకున్నారు. అప్పట్నుంచి తెలుగు చిత్రసీమలో అమ్మ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు అంజలీదేవి. కొన్ని పాత్రలకు కొందరే న్యాయం చేయగలరని సినీజనం భావిస్తూ ఉంటారు. తెలుగునాట అనేక చిత్రాల్లో అమ్మ పాత్రలు ధరించి తనదైన బాణీ పలికించారు అంజలీదేవి. అంతేకాదు ఆ పాత్రల్లో మొనాటనీ కనిపించకుండా నటించారామె. అందుకే అంజలీదేవి అమ్మ పాత్రలను ఈనాటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు సినిమా అభిమానులు. పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోవడం ఆనాటి మేటి నటులకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ మాస్ హీరోగా సాగుతున్న రోజుల్లోనూ తన మనసుకు నచ్చిన అభినయ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించారు. అలాంటి సినిమాల్లో బడిపంతులు మరపురాని చిత్రం. ఈ సినిమాలో ఆయనకు జోడీగా అంజలీదేవి నటించి అలరించిన తీరును అభిమానులు మరిచిపోలేరు. నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ ఇద్దరికి విజయ నాయికగా నిలిచారు అంజలీదేవి. వారిద్దరితోనూ చిత్రాలు నిర్మించారు అంజలీదేవి. నిర్మాతగాను తనదైన అభిరుచిని చాటుకున్నారామె. అంజలీదేవి భర్త ప్రముఖ సంగీత దర్శకులు పి. ఆదినారాయణరావు. నటనలో ఆమెకు ఆయనే గురువు. ఆదినారాయణరావును ప్రేమించి పెళ్లాడారు అంజలీదేవి. భార్యాభర్తలిద్దరూ తమ అదృష్టాన్ని నాటకరంగంలో ముందుగా పరీక్షించుకుని తరువాతే చిత్రసీమ వైపు అడుగులు వేశారు. సి. పుల్లయ్య తెరకెక్కించిన గొల్లభామతో అంజలీదేవి తెరంగేట్రం చేశారు. తరువాత మెల్లగా చిక్కిన పాత్రల్లో చక్కగా ఒదిగిపోతూ సాగారు. అలా ఏఎన్ఆర్, బాలరాజు, కీలుగుర్రం చిత్రాల్లో నటించారు. తరువాత ఏఎన్ఆర్తో భాగస్వామిగా కలిసి ఆదినారాయణరావు అశ్విని పిక్చర్స్ పతాకంపై మాయలమారి అనే జానపదం నిర్మించారు. అందులోనూ అంజలీదేవి నాయికగా అలరించారు. అశ్విని పిక్చర్స్ తరువాత సొంతంగా అంజలీదేవి, ఆమె భర్త ఆదినారాయణరావు అంజలి పిక్చర్స్ నెలకొల్పారు. ఈ బ్యానర్లో తొలి ప్రయత్నంగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో పరదేశీ చిత్రం నిర్మించారు. ఇందులోనూ ఏఎన్ఆర్ కథానాయకుడు. ఈ సినిమాతోనే తమిళ మహానటుడు శివాజీ గణేశన్ తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన నటించిన తమిళ చిత్రం పరాశక్తి ముందుగా విడుదలైంది. ఆపై అనార్కిలి సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో నిర్మాతగానే కాదు, సంగీత దర్శకునిగాను తనదైన బాణీ పలికించారు ఆదినారాయణరావు. హిందీ అనార్కిల్లోని ట్యూన్స్ని కొన్నిట అనుసరించిన కొన్ని పాటల్లో ఆదినారాయణరావు శైలి ప్రస్ఫుటంగా వినిపించి సంగీతాభిమానులను అలరించింది. అనార్కిలి సినిమా విజయం సాధించాక భారీగా సువర్ణసుందరి చిత్రం నిర్మించారు అంజలీదేవి, ఆదినారాయణరావు. ఈ సినిమాలోనూ ఏఎన్ఆర్ నాయకుడు. నిజానికి ఇందులో హీరోకు అంతగా ప్రాధాన్యముండదు. అయినా అంజలీదేవి దంపతులపై అభిమానంతో ఏఎన్ఆర్ నటించారు. 1957లో విడుదలైన సువర్ణసుందరి చిత్రం అదే ఏడాది మాయాబజార్ వంటి సూపర్ హిట్ మూవీ విజయ విహారం చేస్తున్న ఈ సినిమా కూడా ఘన విజయం సాధించడం విశేషం. ఈ సినిమాను తరువాత హిందీలోనూ అంజలి పిక్చర్స్ అదే టైటిల్తో రీమేక్ చేసింది. ఏఎన్ఆర్ హిందీలో నటించిన ఏకైక చిత్రంగా సువర్ణసుందరి నిలిచింది. ఈ చిత్రంలో సువర్ణసుందరిగా అంజలీదేవి అభిమానుల మధ్యలో చెరగని ముద్ర వేశారు. అంజలి పిక్చర్స్ పతాకంపై ఏఎన్ఆర్ హీరోగానే ఎక్కువ చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్ హీరోగా ఒకే ఒక్క స్వర్ణమంజరి తెరకెక్కించారు. అంజలి పిక్చర్స్ అనగానే జనం చప్పున గుర్తుకు తెచ్చుకునే చిత్రాల్లో భక్త తుకారాం తప్పక ఉంటుంది. అందులో ఏఎన్ఆర్ జోడీగానే కనిపించారు అంజలీదేవి. భక్త తుకారాం మ్యూజికల్ హిట్గా నిలవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా భలేగా అలరించింది. అంజలీదేవి, ఆదినారాయణరావు చిన్నీ బ్రదర్స్ బ్యానర్ పైన కొన్ని చిత్రాలు నిర్మించారు. సదరు చిత్రాల్లోనూ విలువలకు పెద్దపేటే వేశారు. ఇక ఆదినారాయణరావు ఎప్పట్లాగే తన సంగీతంతో అలరించారు.
సతీ సక్కుబాయి చిత్రంలో టైటిల్ రోల్ పోషించి అంజలీదేవి ఎంతగానో ఆకట్టుకున్నారు. అప్పట్లో యంగ్ హీరోస్గా రాణిస్తున్న కృష్ణరాజుతో అంజలీదేవి దంపతులు అమ్మ కోసం సినిమా నిర్మించారు. రంగుల రాట్నంలో బాలనటిగా తనతో కలిసి నటించిన రేఖను అమ్మ కోసం సినిమాతో హీరోయిన్గా పరిచయం చేశారు అంజలీదేవి. ఇందులో కృష్ణరాజు జోడీగా రేఖ నటించారు. తరువాతే హిందీ చిత్రసీమకు వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు రేఖ. అంజలి పిక్చర్స్ పతాకంపై అంజలీదేవి దంపతులు నిర్మించిన చివరి చిత్రం చండీప్రియ. నవలా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయప్రద ప్రధాన జంట. ఈ సినిమాలో శోభన్ బాబు తమ్ముని పాత్రలో అప్పట్లో వర్ధమాన నటుడైన చిరంజీవి నటించారు. ఆయన పైన ఓ పాటను రూపొందించడం విశేషం. ఆ తరువాత చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు అంజలీదేవి. అయితే నటిగా కొన్ని చిత్రాల్లో మురిపించారు. ఏది ఏమైనా అంజలీదేవి అభినయమూర్తిగా తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేశారనే చెప్పాలి. అరుదైన అభినయ మాణిక్యంగా వెలిగారు అంజలీదేవి. ఆమె నటనతో అలరించిన అనేక చిత్రాలు తెలుగువారిని ఈనాటికి మురిపిస్తూనే ఉండటం విశేషం. ఎన్ని పాత్రల్లో నటించినా అంజలీదేవి అనగానే సీతమ్మగానే ముందుగా గుర్తు చేసుకుంటారు జనం. నవతరం సైతం అంజలీదేవి నటన చూస్తే ఆమె అభిమానులుగా మారకుండా ఉండలేరని చెప్పొచ్చు.